నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొలలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఆర్డీఓ దాసిరాజు. పొలసానిపల్లిలో జోనల్ స్పోర్ట్స్ మీట్ 3 రోజుల పాటు ఆటల పోటీలు నిర్వహించినట్లు అధికారుల ప్రకటన. కాకినాడ వేణుగోపాల స్వామి ఆలయంలో ద్వాదశ దీపోత్సవం జయప్రదం చేయాలంటూ భక్తులకు పిలుపునిచ్చిన నిర్వాహకులు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంట ప్రజల్లో ఆందోళన, ఎలాంటి కూల్చివేతలు చేపట్టబోమన్న హైడ్రా కమిషనర్. పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పోటీల్లో ఆర్డీఓ మాట్లాడుతూ 100కు పైగా టోర్నమెంట్ విజేతగా నిలిచిన చెరుకూరి బుద్ధ అవతారం రాజు స్మారకార్థం ఈ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సభకు అధ్యక్షత వహించిన కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంస్థ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ సంస్థ తరపున క్రీడలు ప్రోత్సహించాలనే సదుద్దేశంతో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం తహసీల్దార్ ఎడ్ల దుర్గకిషోర్, విశ్రాంత్ జడ్జ్ రామకృష్ణ, పద్మాలు, డాక్టర్ రంగప్రసాద్ రాజు, సత్యనారాయణ రాజులు మాట్లాడుతూ బుద్ధ అవతారం రాజు క్రీడా ప్రతిభను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జి శ్రీనివాసరాజు, ఆర్ సత్యనారాయణ రాజు, బి గోపాలకృష్ణరాజు, ఆర్ రమేష్ బాబు, సిహెచ్ వెంకటేశ్వర వర్మ, కేఆర్కే రాజు, డిటిడిసి బాబు తదితరులు పాల్గొన్నారు. పాలకొల్లు ఈ యొక్క కాస్మోపాలిటన్ క్లబ్ నిర్వహించగలదు. మరి నాకు లక్కీగా వీళ్ళు ఎక్కడైతే మరి ఈ 3 ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వచ్చారు. మరి బుద్ధావతారం రాజు గారి గురించి చెప్పాలంటే నేను 2014-19 ఇక్కడ తహసీల్దార్గా చేయడం జరిగింది. మరి నేను ఈ కాస్మోపాలిటన్ క్లబ్లోనే నేను కలుసుకోవడం జరిగింది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఖచ్చితంగా చాలా ఆయన రిసీవింగ్ కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయనతో కూర్చున్నప్పుడు టైం తెలీదు. నాకు కూడా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ బాగా. టెన్నిస్ గురించి మేము అసలు ఒకరోజు గంట సేపు ఆయన దగ్గర కూర్చున్నాను. గంట సేపు కూడా చాలా, ఎందుకంటే మనకి నేనైతే టెన్నిస్ నేను ఆడను కానీ చూస్తాను. మామూలు వేరే ఆట నేను ప్లేయర్ రావడం వల్ల కొంచెం స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల చాలాసేపు మాట్లాడారు. ఆయనకు చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్, అదేవిధంగా ప్యాషన్. ఇదనే కాదు, స్పోర్ట్స్ ఏదైనా సరే ఎంకరేజ్ చేస్తారు. ఇంకా టెన్నిస్ అంటే ఆయన అంత యాక్టివ్. ఆయనలో ఒక చిన్న కుర్రోళ్ళలాగా ఆయన మాట్లాడిన విధానం, అది మనల్ని రిసీవ్ చేసుకునే విధానం, మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, మనుషులకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ చాలా హై లెవెల్ ఉంటుంది. అందరికీ తెలుసు, గతంలో కూడా 2014-19 సంవత్సర కాలంలో మరి ఇదే కాస్కో నుంచి ఐస్టార్ గవర్నమెంట్ ఉత్తరరాజు గారు ఆ రోజు సంస్థ అధ్యక్షులుగా ఉండి ఆయన కూడా ఈ ఐస్టార్ ఒక కీ రోల్ పోషించి ఇక్కడ ఈ టోర్నమెంట్ జరగడానికి ఆ రోజుల్లో ఆయన పూర్తి సహాయ సహకారాలు ఇక్కడ అందరికి అందజేశారు. మరి ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఇక్కడ మరి నేషనల్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈ సంస్థ తరఫున నిర్వహించాం. మళ్ళీ ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత ఈ రోజు భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పుడు ఏదైతే ఈ టెన్నిస్ ని మరి అందరికంటే ఆయన ఇష్టంగా ప్రేమించి మరి ఎంతో మంది క్రీడాకారులతో అనుబంధం ఉండి ఈ టెన్నిస్ ని ఆయన జీవితంలో ఒక పార్ట్ గా ఆయన దాన్ని తీసుకుని చేశారు. అటువంటి వ్యక్తికి మనం ఆయన పేరు మీద టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పేసి మరి అబ్బాయి ముందు రావడం, రాంబాబు గారు కూడా మరి మేము ఇక్కడ ముందుగా ఆయన పేరు మీద ముందుగా మనకి కాస్కోనే చెయ్యాలి అని చెప్పడం, దానికి కాస్కో వెంటనే మా సభ్యులందరూ కూడా మనందరం కూడా కాస్కో నుంచి చేద్దామని చెప్పి అంగీకారం తెలిపి ఈ రోజు ఈ కార్యక్రమానికి మీ అందరం ముందుగా రావడం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ అన్నారు. గురువారం భీముడోలు మండలం పొలసానిపల్లి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల కళాశాలలో 3 రోజుల పాటు నిర్వహించే జోనల్ 2 స్పోర్ట్స్ మీట్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా క్రీడా పోటీలను అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, తూర్పు గోదావరి 3 ఉమ్మడి జిల్లాల పరిధిలోని 29 కళాశాలలకు చెందిన 1050 మంది క్రీడాకారులు, 60 మంది పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. బాలల దినోత్సవం రోజున మనం ఈరోజు మన రాష్ట్రమంతటా కూడా
4 జోన్లో ఉన్నటువంటి 190 పాఠశాలల విద్యార్థుల నుంచి ఎంపికైనటువంటి ఉత్తమ క్రీడాకారులతో 8 కేంద్రాల్లో మనం జోనల్ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాం. మన జోన్ 2 జోనల్ స్పోర్ట్స్ ఇక్కడ వలసానపల్లిలో బాలికల కోసం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా బాలుర కోసం ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణారావుపాలెంలో నిర్వహిస్తున్నాం. ఈరోజు ఇక్కడ చాలా క్రమశిక్షణతో మీ అందరూ కూడా ఈ స్పోర్ట్స్ మీట్లో పార్టిసిపేట్ చేయడానికి మీ అందరూ తయారై వచ్చారు. మిమ్మల్ని చక్కగా తర్ఫీదు చేశారు. మనకు సుశిక్షితులైనటువంటి సిబ్బంది ఉన్నారు. వారందరూ కూడా చక్కగా మిమ్మల్ని తయారు చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన అంబేద్కర్ గురుకులాల్లో విద్యతో పాటు అన్ని రంగాల్లో క్రీడల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన పిల్లలు ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనం జోనల్ స్పోర్ట్స్ నిర్వహించుకుంటున్నాం. చిన్నతనం నుంచే పఠనాశక్తిని పెంచుకుంటే భవిష్యత్తులో జ్ఞాన సముపార్జనకు సరైన పునాది అవుతుందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులను ఉద్దేశించి కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ పుస్తక పఠనం అనేది చాలా మంచి అలవాటని, చిన్నతనం నుంచే పఠనాశక్తి పెంచుకోవాలన్నారు. రోజు చదివే పాఠ్య పుస్తకాలతో పాటు లోకజ్ఞానం, విజ్ఞానాన్ని కలిగించే పుస్తకాలు చదవడంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. రోజు పుస్తక పఠనం చేయడం ద్వారా భవిష్యత్తుకు అవసరమయ్యే జ్ఞాన సముపార్జనకు సరైన పునాది అవుతుందన్నారు. ప్రతి వారానికి ఒక బుక్ చదువుతారు, మంచి బుక్స్, ఈ ఫిక్షన్ లాంటివి కాదు, నాన్ ఫిక్షన్ అంటే ఆటోబయోగ్రఫీస్ కానీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనం డెవలప్ చేసుకోవడం, అంటే మన థింకింగ్ ప్రాసెస్ డెవలప్ చేసుకోవడం కానీ, హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం కానీ, లేకపోతే ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కానీ, ఇలా రకరకాల యాక్టివిటీస్ గురించి ప్రతి వారం ఒక బుక్ చదివే వ్యక్తి కూడా ఉంటారు. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు చాలా ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. వాళ్ళు నాకన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. వాళ్ళు నాకన్నా వాళ్ళకి ఇంటలెక్ట్ అంటే వాళ్ళకున్న అవగాహన కానీ, వాళ్ళకున్న నాలెడ్జ్ కానీ ఎప్పటికీ నాకు రాదు. అలా అని చెప్పి ఈరోజు నేను కూర్చొని చదవగలుగుతున్నానంటే చదవలేకపోతున్నాను. అది నాకున్న బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకటి. అండ్ నేను సరి చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి. నేను మొహమాటలే కూడా చెప్తాను, మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఓన్లీ రీజన్ వై ఐ వాంటెడ్ టు కమ్ టుడే ఇస్ ఇదే ఏజ్లో స్టార్ట్ అవ్వాలి బుక్స్ చదివితే. ఒక్కసారి ఏజ్ అయిపోయిన తర్వాత చదువుదాం అనుకున్నా కూడా నాకు టైం ఉండకపోవచ్చు, చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు చాలామందికి. అంతేనా? ఎంతమందికి మీ పేరెంట్స్కి కానీ లేకపోతే మీ బ్రదర్స్ కానీ ఒక లైబ్రరీ అందుబాటులో ఉంది? ఎంతమందికి ఉంది? వాళ్ళ బుక్స్ అందుబాటులో ఉంటున్నాయి చాలామందికి. ఇప్పుడంటే మొబైల్లో చదువుతాం కానీ బట్ అన్ని బుక్స్ మొబైల్లో దొరకవు. ఖర్చు పెట్టాలి. మొబైల్లో బుక్స్ పట్టుకొని చదివినంత ఈజీగా మొబైల్లో చదవగలుగుతున్నారా? వాటికి మొబైల్స్, ట్యాబ్స్ వాడతాం తప్పితే పుస్తకం చదవడానికి ఈ రోజుకి బుక్ మించింది నాకు తెలిసైతే లేదు. ఎవరన్నా దీంట్లో లేదు నాకు ట్యాబే కన్వీనియంట్ కొందని చెప్పగలరా ఎవరన్నా? కదా. సో అలా బుక్స్ అందుబాటులో ఉంచుకోవడం అనేది అదృష్టం. చాలామందికి అదృష్టం ఉంది. సో నాకు అందుబాటులో ఉన్నా నేను చదవలేకున్నాను. సో ఈ పరిస్థితిలో ఉండకూడదని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలని ఆశిస్తున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇక్కడికి ఎలా వచ్చారో ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ పిల్లలు ఎలా తీసుకొచ్చారు ఇక్కడ గుడ్. సో పక్క స్కూల్లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ టీచర్స్ కూడా ఉంటే ఐ రియల్లీ రిక్వెస్ట్ లైబ్రరీయన్ గారు కూడా కొన్ని బుక్స్ అక్కడ పిల్లలకి అవకాశం పెట్టగలిగితే వాళ్ళు ఇక్కడికి రాలేకపోయినా అక్కడే చదువుతారు. మీకేం లాస్ ఏమి ఉండదు కదా. యూ కెన్ నోట్ డౌన్ ద బుక్స్. ఇప్పుడు చదవకపోతే ఐఎమ్ టెలింగ్ యూ లైఫ్లో రిపెంట్ అయ్యే అతి ముఖ్యమైన పనులు ఇది ఒకటి. చాలామంది మనం చాలా వాటి గురించి బాధపడతారు, అప్పుడు చేస్తుంటే బాగుంటుందని. బట్ బుక్స్ ఈజ్ సంథింగ్ యూ విల్ 100% బాధపడతాం తర్వాత. అండ్ అది ఇప్పుడు మాత్రం స్టార్ట్ కాకపోతే మళ్ళీ అవ్వదు. సో ట్రస్ట్ మీ ఉంది. నేను మీ ఏజ్ నుంచి వచ్చాను కదా, నాకు తెలుసు. సో ఐ నో దట్. ఇక్కడ ఉన్న చాలామంది ఒప్పుకుంటారు నేను చెప్పిన పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. బుక్స్ ఇప్పుడు చదవకపోతే మళ్ళీ అలవాటు కాదు. సో మీ ఇంట్లో అడగండి, మీ బ్రదర్స్ అడగండి, దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్. సో దయచేసి అలవాటు చేసుకోండి. యూ విల్ థ్యాంక్ మీ. ఎప్పుడో రోజు నేను మీకు గుర్తొచ్చి ఆ రోజు వాడు చెప్పాడు కూడా నేను చదివాను చెప్పి గుర్తుపెట్టుకొని యూ విల్ థ్యాంక్ మీ.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొరగనమూడి ఎస్జేఎన్ హైస్కూల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు దివంగత కలిదిండి లక్ష్మీనరసింహరాజు జ్ఞాపకార్థం ఆయన కుమార్తెలు 280 మంది పిల్లలకు విలువైన విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. కుమారుడు కలిదిండి సత్యనారాయణరాజు వర్మ, కుమార్తెలు సుమని, తనూజ ఆధ్వర్యంలో టీవీ నటులు రామ్ జగన్, సర్పంచ్ గొట్టుముక్కల శివాజీరాజు చేతుల మీదుగా బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ పొన్నమండ బాలకృష్ణ, ఎంపీటీసీ కృష్ణకుమారి, గాదిరాజు సూర్యనారాయణరాజు, వైస్ చైర్మన్ ఎం దుర్గా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏదో ఫంక్షన్ అకేషనల్ వెళ్ళిన ప్రతిసారి చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. చిన్నప్పుడు అర్థమయ్యేది కాదు, బడి అంటే గుడి లాగానే దేవాలయం, నిజంగానే దేవాలయం. మన జీవితం కరెక్ట్ దారిలో నడవాలి అంటే ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. మన అమ్మా నాన్న ఉన్నారు మన దారిలో నడిపించడానికి. అంతకంటే ముఖ్యంగా ఫస్ట్ ఇక్కడి నుంచే లైఫ్ పర్ఫెక్ట్ గా మనం టీచర్స్ చెప్పినట్టు విని వాళ్ళు చెప్పిన పాఠాలు జీవిత పాఠాలు అవ్వచ్చు, పుస్తకాలకు సంబంధించిన పాఠాలు అవ్వచ్చు, పాటించాలంటే మన లైఫ్ డెఫినెట్గా 100% చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ గొప్ప వాళ్ళు ఉన్నారు చూసారా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఈజీగా తెలియటానికి పేర్లు చెప్తున్నారు. అబ్దుల్ కలాం గారు గ్రేటెస్ట్ సైంటిస్ట్, సచిన్ తెండూల్కర్ గ్రేటెస్ట్ స్పోర్ట్స్ మ్యాన్, లెజెండ్, భారతరత్న, సుధామూర్తి గారు బెంగళూరు, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వైఫ్, సునీతా విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్, స్పేస్ లో ఉన్నారు, తొందరలో వస్తారు ఆవిడ. మొన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ మన ఇండియన్ ఆరిజిన్. వీళ్ళందరూ ఎందుకు గొప్ప వాళ్ళు అయ్యారు, ఎలా అయ్యారు అని ఆలోచించనుకోండి, మీరు కూడా తప్పుగా అవుతారు, డెఫినెట్ గా అవుతారు. మనకున్న పరిధిలో మనం అవుతాం. మీ ఊర్లో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, లేదా ప్రపంచంలోనే కావచ్చు. సత్యనాథేలా ఉన్నారు, సిఇఓ, గూగుల్ సిఇఓ, సుందర్ పిచాయ్ ఫ్రమ్ కేరళ. వీళ్ళందరూ మనలాగే ఇలాంటి స్కూల్ నుంచి వెళ్ళినోళ్ళే. మీరు చిన్న స్కూల్ అని ఫీల్ అవ్వకండి. చిన్న స్కూల్ అని మనసు పెద్ద చేసుకుని కాన్సన్ట్రేట్ చేసి టీచర్స్ చెప్పింది విన్నారంటే మీరు ఎక్కడికో వెళ్తారు. హైదరాబాద్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, లేకపోతే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది. కాదు, చదువు ముఖ్యం. అక్కడ చదివి పాడైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాశనం అయిపోయిన పౌరుడని మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల గురించి ఎంతో చక్కగా వివరించేవారు. ఆయన కూడా మన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో బాల కార్మికులుగా పిల్లలు మిగిలిపోకూడదు, చదువు ద్వారానే వారి స్థితిగతులు మారతాయని ఒక చట్టం తీసుకొచ్చి పిల్లలందరూ కూడా పనిలో ఉండకూడదు, బడిలో ఉండాలి అనే ఒక నినాదంతో ముందుకెళ్లిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన్ని కూడా మనం చదువు విషయంలో స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మా గురువు గారు కలిదిండి లక్ష్మీనరసింహరాజు గారు కీర్తిశేషులు. ఆయన దగ్గర నేను సుమారు ఒక 12 సంవత్సరాలు ఆయన ఆధ్వర్యంలో బీజేపీలో పనిచేయడం జరిగింది. వారి తండ్రి గారు కేఎల్ఎన్ రాజు గారు ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు కూడా మా పేటలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ఆయన ఇంటికి పిలిచి వాళ్ళని అభినందించడం, వారిని ఇంకా ప్రోత్సహించడం చేసేవారు. నాతో ఎప్పుడు కూడా మీ అందరం మాట్లాడుకునేటప్పుడు చదువు విషయంలో మా ముందుండాలి, పేదరికాన్ని ప్రార్థనలేది ఒక చదువు ఒకటే అని ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసేవారు. ఆయనకి చదువు అంటే అంత ఇష్టం. వారి పిల్లలు కూడా చదువుకోవాలనే ఒక సంకల్పంతో ఆయన ముందుకెళ్లేవారు. అలాంటి వ్యక్తిని ఈ రోజు మనం స్మరించుకోవడం, ఆయన జ్ఞాపకార్థం ఈ గిఫ్ట్ కూడా వారి కుమారులు అందించడం అనేది చాలా అభినందనీయం. వారికి కూడా మేము ప్రత్యేకంగా పాఠశాల. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.